అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్ అమీన్ వ అలా ఆలిహి వస్హాబిహి అజ్మঈన్ అమ్మా బాద్ ఫౌజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వ ఔహా రబ్బుక ఇలన్ నహలి అనిత్తఖిజి మినల్ జిబాలి బుయూతం వ మినష్ షజరి వ మిమ్మా యారిషూన్ సదకల్లాహుల్ అజీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వశక్తిమంతుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశయులారా, ఆధ్యాత్మిక ప్రియులారా, నేను ఇంతవరకు పవిత్ర ఖురాన్లోని సూరతున్ నహల్ 16వ అధ్యాయము 68వ ఆయతు వాక్యము చదవడం జరిగింది. మరి సోదర మహాశయులారా, ఈ ఆయతులో తేనెటీగకు సంబంధించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి ఈ వీడియో చివరి వరకు మీరు కంప్లీట్ గా వినినట్లయితే చాలా గొప్ప విషయాలు ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది. మేము తేనెటీగకు వహీ పంపాము అని చెప్పడం జరుగుతుంది. మరి తేనెటీగకు వహీ అనేది దైవ ప్రవక్తల వద్దకు వస్తుంది. అదే విధంగా మరొక మార్గము ఇల్హాం అనేది కూడా ఉంది. అదే విధంగా ప్రవక్తల కళ ఏదైతే ఉందో అది కూడా దేవుని యొక్క ఆ సందేశం ఏదైతే ఉందో గుప్తంగా, సూక్ష్మంగా వారి వద్దకు చేరవేసే విధానం ఏదైతే ఉందో దానికి వహీ అంటారు. ఏ విధంగానైతే మనము ఈరోజు సెల్ ఫోన్ లో వేరే వారితో మాట్లాడతామో ఆ విషయము మన వరకే చేరుతూ ఉంటుంది, వేరే వారికి చేరదు. ఆ విధంగా కారుణ్య ప్రభు అయిన దైవము ప్రవక్తలకు వహీ ద్వారా దైవ సందేశాన్ని తెలియజేస్తే, అదే విధంగా ఒక సామాన్య తేనెటీగ ఏదైతే ఉందో అది దాని గూడు తేనె తెట్టు ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా గృహాలు తయారు చేయాలి, అదే విధంగా డిసిప్లిన్ గా ఒక క్రమ పద్ధతిలో ఆ గృహాన్ని ఏర్పరిచిన తర్వాత డ్యూటీలు ఏ విధంగా వేయాలి, డ్యూటీలు ఏ విధంగా ఆచరించాలి, రాణి తేనెటీగ ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ఏవైతే ఫల పుష్పాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఏ విధంగా మకరందాన్ని తీసుకురావాలి, అదే విధంగా దాన్ని ఏ విధంగా భద్రపరచాలి, ఈ విషయాలన్నీ ఏ ఇంజనీరింగ్ కాలేజీలో ట్రైనింగ్ కాలేదు ఈ తేనెటీగ. అంటే కారుణ్య ప్రభు అయిన దైవము ఏదైనా విషయాన్ని ఒక జీవరాశికి తెలియజేయాలి అంటే అది మనిషి కావచ్చు, చేప కావచ్చు, పక్షులు కావచ్చు, తేనెటీగ కావచ్చు, చీమ కావచ్చు, ఏదైనా గాని దానికి అర్థమయ్యే విధంగా తన సందేశాన్ని కారుణ్య ప్రభు అయిన దైవము తెలియజేస్తాడు. ఇటువంటివి ఖురాన్ లో చాలా విషయాలు ఉన్నాయి. మరి ఇక్కడ తేనెటీగ గురించి, తేనె గురించి తెలిపే ఉద్దేశం ఏమంటే మానవుల్లో కూడా ఎన్ని రకాలు ఉంటారు, మంచి ఏది, చెడు ఏది అనే తెలిపే దానికోసము ఈ వాక్యాలకు ముందు ఒక ఉపమానం ఇవ్వడం జరిగింది. పశువులను గురించి తెలుపుతూ పశువు యొక్క వెనుక భాగంలో ఒకవైపు రక్తం ఉంటుంది, ఒకవైపు పేడ ఉంటుంది పాదాల మధ్యలో. కానీ వాటి మధ్యలో మధురమైన ఒక పాలను ఉంచడం జరుగుతుంది. మరి రక్తం యొక్క లక్షణం వేరు, పేడ యొక్క లక్షణం వేరు. మరి వాటి మధ్యలో మధురమైన పాలును ఏ విధంగా సృష్టించగలుగుతున్నాడు దైవము? మరి దాని పేడ, పాలు రెండు ఒకటేనా? రక్తము, పాలు రెండు ఒకటేనా? అంటే ఈ విధంగా వ్యత్యాసాన్ని చూపుతున్నాడు. అదే విధంగా కారుణ్య ప్రభు అయిన దైవము తన అనుగ్రహాలను తెలుపుతూ ద్రాక్షపు పండ్లు, ఖర్జూరపు పండ్లు, దాని తీగల గురించి, దాని యొక్క అల్లిక గురించి, పండ్లు ఫలాల గురించి తెలుపుతూ ఎవరైతే పండ్లు ఫలాలను ఆరగిస్తారో, తింటారో అవి మంచివిగాను, అవే పండ్లను ఎవరైతే మగ్గబెట్టి, కుళ్ళబెట్టి, సారాయి తయారు చేసి ఎవరైతే తాగుతున్నారో పండ్లు ఫలాలు తినేవారు మంచివారుగాను, సారాయి తయారు చేసి తాగేవారు చెడ్డవారుగాను ఇక్కడ కారుణ్య ప్రభు అయిన వ్యత్యాసాన్ని చూపడం జరుగుతుంది. అదే విధంగా సజ్జనులు ఎవరైతే ఉన్నారో దాన ధర్మాలు చేసి, ఆరాధనలు చేసి, పుణ్య కార్యాలు చేస్తారు. అదే విధంగా దుర్మార్గులు హత్యలు, మానభంగాలు, సారాయి, జూదం, వ్యభిచారం ఇటువంటి చెడులు చేస్తారు. మరి వీరు మానవులే, వీరు మానవులే, ఇద్దరు సమానమేనా అంటే తప్పకుండా వ్యత్యాసం ఉంటుంది. వీరి యొక్క పర్యవసానం వేరే విధంగా అందరికి సమానము కాకుండా చెడ్డవారికి చెడ్డగాను, మంచివారికి మంచిగాను వారి యొక్క పర్యవసానం ఉంటుందని తెలిపే ఉద్దేశంతో ఇక్కడ ఉపమాన పూర్వకంగా తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశయర, ఈ తేనెకు సంబంధించి కూడా విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసుల్లో చాలా విషయాలు చెప్పడం జరిగింది. అదే విధంగా పవిత్ర ఖురాన్ లో ఇది ఒక దివ్య ఔషధం అని కూడా కారుణ్య ప్రభు అయిన దైవము సెలవీయడం జరిగింది. ఈనాటి యునాని డాక్టర్లు, సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ల్యాబొరేటరీలో ఔషధాలు తయారు చేసేదానికన్నా
ఉత్తమమైన ల్యాబొరేటరీ ఈ తేనెటీగ యొక్క కడుపులో ఉంచడం జరిగింది అని తెలియజేయడం జరిగింది. మరి దీనికి డేట్ ఎక్స్పైర్ అనేది లేదు. ఈ మకరందం ఏదైతే అది తయారు చేస్తుందో తేనెటీగ, కారుణ్య ప్రభు అయిన దైవము ఆ తేనె తుట్ట ఎక్కడ పెట్టాలా అనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఎత్తైన ప్రదేశంలో, చెట్లకు, తీగలకు, కొండల పైన ఎక్కడ ఆ గృహాన్ని ఏర్పాటు చేయాలి. మరి సహజంగా మనం చూసినట్లయితే మామూలు తేనె తెట్టె అయినా గానీ దాదాపు 4,000 నుంచి 8,000 వరకు తేనెటీగలు ఉంటాయి ఒక పుట్టలో. మరి ఏ విధంగా క్రమ పద్ధతిలో తమ డ్యూటీ నిర్వహిస్తాయి? పున్నమి వెన్నెల వచ్చినప్పుడు ఆ మకరందాన్ని జమ చేసి ఏ విధంగా ఒక మధురమైన పానీయం, అది పసిపాపల నుంచి ముసలివారు వరకు అందరూ తినగలిగే విధంగా ఉంటుంది. అందుకోసమే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఇష్టమైన ఆహారాలలో తేనె కూడా ఒకటి. అందుకోసమే ప్రవక్త గారు ఆరోగ్యవంతులైన వారు నెలలో 3 సార్లు కనీసం తీసుకున్నట్లయితే పెద్ద పెద్ద రోగాల నుంచి కాపాడబడేదానికి అవకాశం ఉందని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఎవరికైతే దీర్ఘకాలిక రోగాలు ఉంటాయో వారు డాక్టర్ల పర్మిషన్ తీసుకొని తగు మోతాదులో వాడాలని కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ తేనె గురించి చెప్పే ఉద్దేశము కాదు, ఇంకా పెద్ద పెద్ద డాక్టర్లు చెప్పే విషయం ఏమంటే కొన్ని తేనెటీగలు అడవులలో కూడా ఉంటాయి. ఆ వనమూలికలు ఏవైతే ఉంటాయో ఆయుర్వేదిక్ లో మందు తయారు చేసేటి, ఈ మకరందం ఏదైతే గ్రోలుతుందో అది మల్లెపూలు కావచ్చు, జీవి చెట్లు కావచ్చు, ఇంకా అడవిలోని ఏవైతే చీని చెట్లు గాని, నిమ్మకాయ చెట్లు గాని, ఏ పూలు నుంచి మకరందం ఆ తేనె తీస్తుందో అటువంటి సువాసన ఆ తేనెలో ఉండేదానికి అవకాశం ఉంది. ఏదైతే తేనెటీగలు చీని తోటలో చేస్తాయో, ఆ మకరందాన్ని సేకరిస్తాయో దాని యొక్క లక్షణాలు, వైద్య గుణాలు దాంట్లోకి వచ్చేదానికి అవకాశం ఉందని కూడా వైద్యులు తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ ఉపమానం తెలిపే ఉద్దేశం ఏమిటంటే, ఇది పున్నమి వెన్నెల ఉన్నప్పుడు బాగా కష్టపడి డిసిప్లిన్ తో ఒక మకరందాన్ని, ఒక ఔషధాన్ని తయారు చేస్తాయి. అదే విధంగా చెడ్డ ఈగలు మనం చూసినట్లయితే అవి పెంట పైన కూర్చుంటాయి, బెల్లం పైన కూర్చుంటాయి, దాని ఒక ధ్యేయం అనేది ఉండదు. అదే విధంగా సజ్జనులు ఎవరైతే ఉన్నారో, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉపమానము ఈ తేనెటీగతో పోల్చడం జరిగింది. అంటే ఆ తేనె శ్రమపడి కష్టపడి ఒక నిష్టగా, ఒక నిబద్ధతో, ఒక క్రమ పద్ధతిలో ఏ తేనెటీగ తన గృహంలో ఉంటాదో పక్క దాంట్లోకి అది వెళ్ళదన్నమాట. మరి మానవులకు తెలివితేటలు, జ్ఞానం ఇచ్చినప్పుడు, మంచి చెడు యొక్క చైతన్యం, స్పృహ ఇచ్చినప్పుడు, విచక్షణ జ్ఞానం ఇచ్చి నిర్ణయాధికారం మనకు ఇచ్చినప్పుడు మనం మంచిని కోరుకొని తేనెటీగ లాంటి స్వచ్ఛమైన జీవితం గడపాలా? లేదా పెంట పైన కూర్చుండే ఈగ ఏదైతే ఉందో ఆ ఈగ బెల్లం పైన కూర్చుంటుంది, పెంట పైన కూర్చుండి, మురికి పైన కూడా కూర్చుంటుంది. అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము దీంట్లో తెలిపే గొప్ప విషయం ఏమిటంటే, చాలా మంది ఈ కాలంలో సరైన ధర్మ అవగాహన లేకపోవడం వల్ల మా మతం వాళ్ళు కొత్త కొత్త ఆవిష్కరణలు చేశారు, రాకెట్లు తయారు చేశారు, కంప్యూటర్లు తయారు చేశారు, ఫోన్లు తయారు చేశారు అని ఈ విధంగా గర్వానికి పోవడం జరుగుతుంది. కానీ కారుణ్య ప్రభు అయిన దైవము ఈ వహీ, ఆ సంక్షిప్త సందేశం ఏదైతే తేనెటీగకు తెలపాలని అనుకుంటున్నాడో, అదే విధంగా ఏదైనా ఒక మనిషి ఒక పరికరాన్ని తయారు చేసే దానికోసం కృషి చేస్తాడో ఆయనకున్న జ్ఞాన విశేషాలలోని విషయము ఆయన తెలియజేయాలని అభిలషిస్తే తప్ప వారి గ్రహణ పరిధిలోకి రాదు అంటాడు. ఒక వ్యక్తి సెల్ ఫోన్ తయారు చేసేదానికి, కంప్యూటర్ తయారు చేసేదానికి పరిశోధన చేస్తూ ఉంటాడు, కానీ అతనికి అర్థం కాదు ఏ వస్తువు ఏ విధంగా తయారు చేయాలా అని. అదే విధంగా డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు, ఇంకా ఏదో ఒక పరికరాన్ని తయారు చేయాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని అవగాహన పరిచేవాడు ఎవడంటే, ఏ విధంగానైతే తేనె తయారు చేయడము ఒక తేనెటీగకు నేర్పాడో, ఏ విధంగానైతే చేపకు ఈదడం నేర్పాడో, ఏ విధంగానైతే పక్షిని ఎగరడం నేర్పాడో, ఆ వస్తువును తయారు చేసే జ్ఞానం ఏదైతే ఉందో ఆ అగోచర జ్ఞానం ద్వారా అతనికి అర్థమయ్యే విధంగా ఆ విషయాన్ని తెలిపేవాడు ఎవడంటే ఆ కారుణ్య ప్రభు అయిన దైవం. మరి ఈ అవగాహన లేని చాలా మంది ప్రజలు మా మతం వాళ్ళు ఇది తయారు చేశారు, మా కులం వాళ్ళు ఇది తయారు చేశారు, గర్వానికి, అహంకారానికి వెళ్తున్నారు. కారుణ్య ప్రభు అయిన దైవము ఏదైనా విషయాన్ని తెలియజేయాలనుకుంటే సాధారణ వ్యక్తులకు కూడా తెలియజేస్తాడు, మేధావులకు, సైంటిస్టులకు, పక్షులకు, చేపలకు, తేనెటీగలకు కూడా తేనె తెట్టు ఎట్లా నిర్మించాలి, తేనె తుట్టలో ఎట్లా జమ చేయాలి, దాన్ని ఎట్లా నిల్వ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా
కారుణ్య ప్రభువు తెలిపేవాడు కాబట్టి సూరతు నహ్లో ఈ విషయాన్ని తెలిపి మీరు అమృతమయ జీవితం గడపండి, మీ హృదయాలలో విశ్వాసాన్ని, ప్రేమ, జాలి, దయ కలిగి ఉండండి. ఏదైతే పరోపకారం కోసం, పరుల మేలు కోసము ఒక తేనెటీగా తన జీవితాన్ని ధారపోస్తుందో అదే విధంగా మీరు కూడా సత్యధర్మాన్ని విశ్వసించి మీ హృదయములో అమృతాన్ని నింపుకొని, జ్యోతిని నింపుకొని, ఈ ప్రవక్త ఏదైతే బోధనలు బోధిస్తున్నాడో, ఈ గ్రంథం ఏదైతే బోధిస్తూ ఉందో ఆ గ్రంథంలోని విషయాలు, ప్రవక్తల యొక్క బోధనలు తెలుసుకొని తమ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవాలని, జ్యోతిర్మయం చేసుకోవాలని కారుణ్య ప్రభు అయిన దైవము ఆనాటి మక్కా ప్రజలకు, ఈనాటి ప్రపంచంలోని ప్రతి మానవునికి ఈ ఉపమానం ద్వారా ఎన్నో విషయాలను తెలియజేస్తున్నాడు. సోదర మహాశులరా, అన్ని విషయాలు ఒకే సందర్భంలో చెప్పుకునేదానికి అవకాశం లేదు కాబట్టి ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరి ఇహపరలోకాల్లో మోక్షం కలగజేయాలని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.